Hello guys, in this video I will explain about decimal addition, octal addition and hexadecimal addition. ఇక్కడ మీరు డెసిమల్ అడిషన్ గురించి కూడా ఎందుకు చెప్తున్నారు అని మీకు అనిపించవచ్చు. ఎందుకంటే మనకి ఈజీనే కదా మేడం, రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం కదా అని. కానీ ఈ డెసిమల్ మెథడ్ ను కూడా ఒక ప్రాపర్ మెథడ్ లో చేస్తే ఎలా చేయాలి, ఆ మెథడ్ ని యూస్ చేసి రిమైనింగ్ ఆక్టల్ హెక్సాడెసిమల్ అనేది ఈజీగా ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీకు డెసిమల్ అడిషన్ గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డెసిమల్ అడిషన్ అంటే ద ఎడిషన్ ఆఫ్ డెసిమల్ నంబర్స్. మినిమం ఎన్ని ఉండాలి, మనకి 2 నంబర్స్ ఉండాలి. కాబట్టి నేను 29, 38 తీసుకుంటున్నాను. 2 నెంబర్స్ ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ డెసిమల్ కాబట్టి విత్ బేస్ 10, ఇక్కడ కూడా నేను విత్ బేస్ 10 అని తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు వీటిని నేను రీరైట్ చేసి ఇక్కడ చూపిస్తాను మీకు. ఇది 29, ఈ 29 ని 38 తో యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు మనకి 9 + 8 అంటే 17 వచ్చేస్తుంది. కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ 1 వేసి 7 వేస్తాము ఈజీగా. కానీ అసలు ఆ 17 ఎందుకు ఇక్కడ 1 వేస్తున్నాము, ఇక్కడ ఎందుకు 7 వేస్తున్నాం అనేది ఒక రీజన్ ఉంది. ఎందుకు అంటే 9 + 8 అనేది 17 కదండి. 17 అనేది డెసిమల్ డిజిట్ కాదు, డెసిమల్ నంబర్ మాత్రమే, డిజిట్ కాదు. సో ఇక్కడ మనకి 17 ఏం చేయాలి అంటే డెసిమల్ డిజిట్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేయాలి అంటే అర్థం ఏంటంటే దీనిలో ఎన్ని డెసిమల్ డిజిట్స్ ఉన్నాయో మనం వాటిని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఎన్ని ఉన్నాయి 17లో, అంటే ఎన్నిసార్లు 10 అనేది మనకి దీనిలో సబ్ట్రాక్ట్ అవుతుంది అంటే ఎన్ని టైమ్స్ డివైడ్ అవుతుందంటే, ఇక్కడ చూడండి మీకు 17 1 టైం పోతుంది అంతే కదా. అంటే 17లో 1 × 10, ఓన్లీ 1 టైం మాత్రమే ఇది సబ్ట్రాక్ట్ అవుతుంది అనమాట. సో 1 × 10, అప్పుడు మనకు వచ్చేటువంటి డిఫరెన్స్ వచ్చేసి 7 అవుతుంది. ఇప్పుడు 2 తీసుకున్నాను అనుకోండి, 2 × 10 అంటే 20 అవుతుంది, అంటే మోర్ దాన్ 17 అవుతుంది. అంటే 17లో ఎన్ని డెసిమల్ డిజిట్స్ ఉన్నాయి అనే దాన్ని కౌంట్ చేయడం కోసం, అంటే ఎన్ని ఉన్నాయి అంటే ఎలా తెలుస్తుంది అంటే సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. దీనిలో చేస్తే వచ్చేటువంటి రిమైండర్ వచ్చేసి దీన్ని సమ్ అంటాము. ఎన్ని మనకి డెసిమల్ డిజిట్స్ ఉన్నాయి కౌంట్ ని ఇక్కడ నెంబర్ ని వచ్చేసి క్యారీ కింద తీసుకుంటాము. అంటే ఇక్కడ సమ్ వచ్చేసి 7 అవుతుంది, క్యారీ విల్ బి 1 అవుతుంది. సో 1 + 2 + 3 అనేది 6 అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ రిజల్ట్ 67 విత్ బేస్ 10. ఓకే, ఇక్కడ మనం ఇంటిజర్ నంబర్స్ తీసుకుంటే, అలాగే ఫ్లోటింగ్ నంబర్స్ తీసుకున్నాను అనుకోండి 29.15, అలాగే 38.76 తీసుకున్నాను అనుకుందాం ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమవుతుంది సేమ్ 5 + 6 అంటే 11 అవుతుంది. 11 అనేది ఆ డెసిమల్ డిజిట్ కాదు. కాబట్టి 11లో ఎన్ని టెన్స్ ఉన్నాయో చూడాలి. అంటే ఎన్ని టెన్స్ ఉంటాయి అంటే ఎన్నిసార్లు 10 దీనిలో సబ్ట్రాక్ట్ అవ్వగలదు అంటే ఓన్లీ 1 టైం మాత్రమే. సో 1 టైం పోతుంది కాబట్టి వాట్ ఇస్ ద రిమైండర్ 1 అవుతుంది. కాబట్టి 1 అనేది సమ్ అవుతుంది, ఈ 1 కౌంట్ వచ్చేసి క్యారీ అవుతుంది. కాబట్టి ఇక్కడ 1 వేయాలి, ఇక్కడ 1 వేయాలి. ఇది రీజన్ మనం ఎందుకు వేస్తున్నాము అనేది. కాకపోతే మనకి లోయర్ క్లాసెస్ లో ఇంత ఎలాబొరేటివ్ గా చెప్పరు. సో ఇక్కడ 1 + 1 + 7 అంటే 9. 9 అనేది డెసిమల్ డిజిటే కదా, కాబట్టి ఇంకా మనం సబ్ట్రాక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో 9 డైరెక్ట్ గా వేసేసాను. పాయింట్ 9 + 8 అంటే ఆల్రెడీ ఇందాకే చేసాం కాబట్టి 7 సమ్ వచ్చింది, ఇక్కడ 1 అనేది క్యారీ వేసాము, ఇక్కడ 6 వచ్చింది. సో దిస్ ఈజ్ అవర్ రిజల్ట్ ఇన్ ద ఫ్లోటింగ్ నంబర్ ఎడిషన్. సో ఇలా మీరు ఫ్లోటింగ్ నెంబర్ తీసుకున్నా సరే సేమ్ మెథడ్ చేయాలి. ఇప్పుడు మనం ఈ మెథడ్ ని యూజ్ చేసి ఆక్టల్ ఎడిషన్, హెక్సాడెసిమల్ ఎడిషన్ కూడా ఎలా చేయాలో ఈజీగా చెప్తాను మీకు. ఆక్టల్ ఎడిషన్ చేయాలి అంటే కంపల్సరీ మనం తీసుకున్నటువంటి డేటా వచ్చేసి ఆక్టల్లో ఉండాలి. సో 76 విత్ బేస్ 8, అలాగే 45 విత్ బేస్ 8 అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి అన్నప్పుడు నేను మళ్ళీ రీరేట్ చేస్తున్నాను. 76, 45 వేసాను. ఓకే, ఇక్కడ ప్లస్ ఎడిషన్ ఆపరేటర్ 6 + 5 11. 11 అనేది ఆక్టల్ డిజిట్ కాదు. డిజిట్ అంటే ఏంటి, 0 నుండి 7 లోపు మాత్రమే ఉండాలి. ఓకే, ఇంకా 7 కంటే ఎక్కువ ఉంటే అది డిజిట్ కింద కాదు, నంబర్ అవుతుంది. సో 6 + 5 అనేది 11 కాబట్టి ఈ 11లో ఎన్ని ఆక్టల్ డిజిట్స్ ఉన్నాయో చూడాలి. అంటే ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. ఎన్నిసార్లు మనం సబ్ట్రాక్ట్ చేయగలుగుతాము అంటే 1 × 8. అంటే ఆక్టల్ రాడిక్స్ వాల్యూ 8 కదండి. ఆక్టల్ వాల్యూస్ అంటే 8
ఎయిట్స్ ఎన్ని ఉంటాయి 11లో అంటే ఓన్లీ 1 8 మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ 1 into 8 వేసాను, డిఫరెన్స్ వచ్చేసి 3 అవుతుంది. ఈ 3 అనేది ఇక్కడ నాకు సమ్ అవుతుంది, ఈ 1 అనేది క్యారీ అవుతుంది. కాబట్టి 3ని ఇక్కడ వేసుకోవాలి, క్యారీ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అగైన్ చూడండి, ఇక్కడ 1 + 7 + 4 8 + 4 12 అనేది కూడా ఆక్టల్ డిజిట్ కాదు కాబట్టి నేను మళ్ళా దీనిలో ఎన్ని ఎయిట్స్ ఉన్నాయో మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ నాకు డిఫరెన్స్ వచ్చేసి 4 వచ్చింది, ఇక్కడ 4 అనేది సమ్ అవుతుంది, ఇక్కడ వచ్చినటువంటి 1 అనేది క్యారీ మళ్ళీ నెక్స్ట్ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకా వేరే డిజిట్స్ లేవు కాబట్టి యాడ్ చేయడానికి డైరెక్ట్గా 1 అనేది తీసుకున్నాను. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మరి డెసిమల్ ఎడిషన్ ఆక్టల్ ఎడిషన్ సేమ్ వాల్యూ వస్తుందా అని. రాదు. ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలి? సపోజ్ మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి అనుకోండి, చెయ్యాలి అంటే ఏం చేయాలి, ఈ ఉన్నటువంటి ఈ యొక్క ఆక్టల్ వాల్యూస్ని ఈ రెండింటిని డెసిమల్లో కన్వర్ట్ చేసుకోండి, వచ్చిన రిజల్ట్ను కూడా డెసిమల్లో కన్వర్ట్ చేసుకోండి. ఆ రెండు ఈక్వల్ అయితే కానీ అప్పుడు మీ ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది అని అర్థం. ఓకే, సో మీరు మెథడ్ని కరెక్ట్గా ఫాలో అయి చేశారు అంటే ఇక మిస్టేక్ అనేది రాదు. ఓకే, కంపల్సరీ ఇలా మీరు ఎన్ని ఆక్టల్ వాల్యూస్ ఉన్నాయి, ఎన్ని ఆక్టల్ డిజిట్స్ ఉన్నాయో వాటిని సబ్ట్రాక్ట్ చేసి ప్రాపర్గా చేస్తే మీకు ఏ ప్రాబ్లం చేసినా సరే కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఫ్లోటింగ్ నెంబర్స్తో ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇక్కడ నేను 76.14 ప్లస్ ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను 45.23 ఇచ్చేసాను. ఇక్కడ చూడండి, సో 4 7 4 3 కదా, 4 3 అంటే 7 వచ్చేసింది, 1 + 2 అంటే 3 వచ్చింది. ఇంక ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 3 7 అనేవి ఆక్టల్ డిజిట్స్. ఇక్కడ 6 + 5 అంటే 11, సేమ్ ఆల్రెడీ 11 ఇక్కడ రాసేసి ఉంది కాబట్టి మరలా రాయాల్సిన అవసరం లేదు. ఓకే, మనకి జస్ట్ ఆల్రెడీ క్యాలిక్యులేషన్ ఇదే పేజ్లో ఉంది కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకుందాం. సో 3 అనేది సమ్ అయింది, క్యారీ 1 వచ్చేసింది. సేమ్ ఇక్కడ మళ్ళీ 12 వస్తుంది. ఓకే, 7 + 4 11 + 1 అంటే 12 కాబట్టి అగైన్ 4 వస్తుంది సమ్, 1 అనేది క్యారీ వచ్చింది కాబట్టి 1 వేసాను. సో దిస్ ఈజ్ అవర్ రిజల్ట్ అండి. ఫ్లోటింగ్ నెంబర్ అయినా ఏ మెథడ్ అయినా ఒకటేనండి, చేసేది ఒకటే మెథడ్ ఫాలో అవుతాము. ఓకే, అలాగే మీకు హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్ తీసుకుందాము. ఓకే, హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్ తీసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హెక్సాడెసిమల్లో కూడా హెక్సాడెసిమల్ నంబర్స్ని తీసుకుంటాము. ఓకే, హెక్సాడెసిమల్ నంబర్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. AF 9 8, నేను డైరెక్ట్గా ఫ్లోటింగ్ నెంబర్ తీసేసుకుంటున్నాను. CF, ఓకే, నెక్స్ట్ DE A 7.69 తీసుకున్నాను. ఓకే, 2 నెంబర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ నేను యాడ్ చేయాలి అనుకుంటున్నాను. యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఎలా చేయాలి, జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ హెక్సాడెసిమల్ ఒకటి, ఎందుకంటే ఆల్ఫాబెటిక్ లెటర్స్ ఉంటాయి కాబట్టి వాటి ఈక్వలెంట్ వెయిట్స్ని వేసుకొని వాటి యొక్క ఈక్వలెంట్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాలి. సో ఇప్పుడు మనం ఎఫ్ అంటే ఎంత 15 అవుతుంది. సో క్యాలిక్యులేటర్ పెట్టుకొని మీరు ఏదైనా సరే క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకుంటే మిస్టేక్ అనేది రాదు. ఎఫ్ అంటే 15 మనకి ఇక్కడ ఒకసారి రాస్తాను. ఏ అంటే 10 అవుతుంది, బికి 11, సికి 12, డికి 13, అలాగే ఈ అంటే 14, ఎఫ్ అంటే 15 హెక్సాడెసిమల్ నెంబర్లో. సో ఎఫ్ అంటే 15 కదండి, 15 + 9 అంటే ఎంత మనకి 24 వస్తుంది కదా, 24. మరి 24 అనేది హెక్సాడెసిమల్ డిజిటేనా? కాదు కదా, ఎందుకంటే ఎఫ్ వరకే మనకి డిజిట్స్ ఉన్నాయి కాబట్టి కాదు. సో ఈ 24లో ఎన్ని 16s ఉన్నాయో చూడాలి, ఎన్ని హెక్సాడెసిమల్ డిజిట్స్ ఉన్నాయో చూడాలి. అంటే ఎన్నిసార్లు దీనిలో సబ్ట్రాక్ట్ అవుతుంది. 16th టేబుల్ వేసుకుంటే 16 1s are 16, 16 2s are 32 అవుతుంది. 32 అనేది లార్జెస్ట్ నెంబర్, అంటే >24 కాబట్టి ఓన్లీ 1 టైం మాత్రమే సబ్ట్రాక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఎంత వస్తుంది డిఫరెన్స్ అంటే 8 వచ్చేస్తుంది కదా. సో దిస్ ఇస్ డిఫరెన్స్, అంటే ఇక్కడ ఈ డిఫరెన్స్ వాల్యూనే మనకు వచ్చేసి సమ్ అవుతుంది, ఇక్కడ క్యారీ అనేది 1 అవుతుంది. సో ఇప్పుడు నేను డిఫరెన్స్ వచ్చేసి 8 ఇక్కడ రాస్తున్నాను, క్యారీ వచ్చేసి 1 కాబట్టి 1 అనేది ఇక్కడ రాశాను. ఇప్పుడు చూడండి, సి అంటే ఎంత 12, 12 + 1 13, 13 + 6 19 కూడా హెక్సాడెసిమల్ డిజిట్ కాదు కాబట్టి 19లో మళ్ళా ఎన్ని 16s ఉన్నాయో చూడాలి. సో ఇక్కడ 1 టైం మాత్రమే సబ్ట్రాక్ట్ అవుతుంది. అగైన్ ఐ విల్ గెట్ ది డిఫరెన్స్ యాస్ 3 వచ్చేసింది కాబట్టి 3ని ఇక్కడ రాశాను, క్యారీ వచ్చేసి 1 అవుతుంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ 1 యాడ్ చేయాలి, ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ డిజిట్స్తో. నెక్స్ట్ ఇక్కడ 1 + 8 9, 9 + 7 16 అవుతుంది. 16 అనేది కూడా
హెక్సాడెసిమల్ డిజిట్ కాదు, 15 వరకే యూస్ చేయాలి. 16 వచ్చింది కాబట్టి అగైన్ ఇక్కడ 1 ఇంటూ 16 వేయాల్సిందే. కాబట్టి ఇప్పుడు నాకు డిఫరెన్స్ వచ్చేసి 0 ఉంటుంది. సో సమ్ వచ్చేసి 0 అవుతుంది, ఇక్కడ 1 వచ్చేసి క్యారీ అవుతుంది కాబట్టి నెక్స్ట్ డిజిట్స్కి ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 ప్లస్ 9 అంటే 10, 10 ప్లస్ ఏ అంటే 10 కదా 20, మరలా 20 అనేది కూడా కాదు కాబట్టి మరలా దీనిలో ఎన్ని 16s ఉన్నాయో చూడాలి. సో ఇక్కడ 20లో నుండి 16 పోతే 4 వస్తుంది కాబట్టి 4 ఇస్ ద సమ్, క్యారీ వచ్చేసి 1 ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ అంటే 15 అండి, ఇక్కడ సపరేట్గా వేస్తాను 15 ప్లస్ ఈ అంటే 14 ప్లస్ 1 ఉంది, క్యారీ ఉంది కాబట్టి ఎంత అవుతుంది 10 అవుతుంది, 30 అవుతుంది కదా, 30 అవుతుంది. కాబట్టి 30లో మరలా ఎన్ని 16s ఉంటాయి, ఓన్లీ 116 సబ్ట్రాక్ట్ అవుతుంది. కాబట్టి 30లో 16 పోతే ఎంత 14 వచ్చింది కదా, 30లో 16 సబ్ట్రాక్ట్ చేస్తే 14 వచ్చింది. ఇప్పుడు మరి ఇక్కడ 14 అని వేయొచ్చా, వేయకూడదు. ఎందుకు, హెక్సాడెసిమల్లో మనం ఈ యొక్క 10 నుండి మనం కంపల్సరీ దాని యొక్క ఈక్వలెంట్ ఆల్ఫాబెటిక్ లెటర్నే సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 14కి ఈక్వలెంట్ ఎంత ఈ అనమాట, కాబట్టి ఈ తీసుకోవాలి ఇక్కడ. సో ఇప్పుడు నాకు వచ్చేటువంటి వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఈ వస్తుంది, క్యారీ వచ్చేసి 1 ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ ఏ అంటే 10, ఇక్కడ సపరేట్గా వేస్తున్నాను. డి అంటే 13 ప్లస్ 1 క్యారీ ఉంది కదండి, 1 యాడ్ చేశాను, 14, 24 వచ్చింది. సో 24 ఇది కూడా హెక్సాడెసిమల్ డిజిట్ కాదు, నంబర్ మాత్రమే. కాబట్టి ఆల్రెడీ 24ని ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసి ఉంచుకున్నాం కదా, కాబట్టి ఇది యూస్ చేసుకోవచ్చు, మనం మరలా చేయక్కర్లేదు, టైం వేస్ట్. సో 8 వేసాను, ఇక్కడ క్యారీ 1 వేసాను. ఈ 1 అనేది ఇంకా నెక్స్ట్ ఫర్దర్ డిజిట్స్ లేవు కాబట్టి స్ట్రేట్ అవే ఇక్కడికి అవుట్పుట్ క్యారీగా వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ రిజల్ట్ ఆఫ్ ది హెక్సాడెసిమల్ ఎడిషన్ అనమాట, విత్ బేస్ 16. సో హెక్సాడెసిమల్ చేసేటప్పుడు మాత్రమే యూ మస్ట్ బి కేర్ఫుల్. ఓకే, ఒక 2 నంబర్స్ని యాడ్ చేయడానికే మీకు ఇట్ టేక్స్ టైం. అదే మీరు 3 నంబర్స్ తీసుకున్నారనుకోండి ఇంకొంచెం టైం పట్టింది. అలాగే ఇక్కడ క్యాలిక్యులేషన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా కాషియస్గా చేయాలి. హెక్సాడెసిమల్ పర్టికులర్గా చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. సో ఇలా మనం డెసిమల్లో కానీ ఈ కాన్సెప్ట్ డెసిమల్లో చూసాము, అక్కడ ఎన్ని టెన్స్ ఉన్నాయో చూసాము కాబట్టి మనకి ఇది ఈజీ అయిపోయింది. అంటే మనకి ఏదైనా సరే నంబర్ సిస్టమ్స్ కానీ అర్థమెటిక్ ఆపరేషన్స్లో కానీ కాన్సెప్ట్ కానీ గుర్తు రాకపోయినా, కన్ఫ్యూజన్ వచ్చినా సరే, అర్థం కాకపోయినా, ఎప్పుడు కూడా మనకు తెలిసినటువంటి వెల్ నోన్ నంబర్ సిస్టమ్ అనేది డెసిమల్ నంబర్ సిస్టమ్ ఉంది. ఆ డెసిమల్ నంబర్ సిస్టమ్తో కానీ కంపేర్ చేసి చదివితే దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ అనమాట. ఓకే, మీకు అలాగే ఒకవేళ బైనరీ నెంబర్ సిస్టమ్ తీసుకుందాము అనుకోండి. బైనరీ నెంబర్ సిస్టమ్ గురించి మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, అంటే లాస్ట్ వీడియోలో చెప్పాను నేను. అయినా సరే ఒకసారి మరలా రివైజ్ చేస్తాను. ఇక్కడ బైనరీ ఎడిషన్ అంటే ఏంటి, సో ఇక్కడ 0 ప్లస్ 0 అంటే 0 వస్తుంది. ఓకే, ఇక్కడ ఒక్కటే మీకు డిఫరెంట్ అండి, రిమైనింగ్ 3 నంబర్ సిస్టమ్స్ ఒకే మెథడ్ని ఫాలో అవుతాం కానీ బైనరీలో మాత్రమే కొంచెం స్లైడ్ చేంజెస్ ఉంటాయి. కాబట్టి 0 ప్లస్ 0 వచ్చేసి 0 అవుతుంది, అలాగే 0 ప్లస్ 1 వచ్చేసి 1 అవుతుంది, దిస్ ఇస్ సమ్. అలాగే 1 ప్లస్ 0 వచ్చేసి 1 అవుతుంది, 1 ప్లస్ 1 వచ్చేసి 0 సమ్ అవుతుంది, క్యారీ వచ్చేసి 1 అవుతుంది. రిమైనింగ్ అన్నిటికీ కూడా క్యారీ వచ్చేసి 0 అవుతుంది. ఎందుకు, ఈ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ని అంటే 0, 1 ఈ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ని యాడ్ చేస్తున్నప్పుడు మనకి సమ్ వచ్చేసి ఆడ్ నెంబర్ అవుతుంది. అంటే ఆడ్ నెంబర్ అంటే ఆల్రెడీ చెప్పాను మీకు లాస్ట్ వీడియోలో క్లియర్గా. ఆడ్ నెంబర్స్ మనకి డెసిమల్ నెంబర్ సిస్టమ్లో ఏముంటాయి, 1, 3, 5, 7 వరుసగా ఉంటాయి. సో ఫస్ట్ నెంబర్ ఏంటి 1 అనమాట. బైనరీ కాబట్టి ఓన్లీ 1 వరకే తీసుకోవాలి, ఇద్దరు 0 కానీ 1 కానీ. అదే ఈవెన్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి 0, 2, 4, 6, 8 ఇలా ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి 0 తీసుకుంటాము. కాబట్టి ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ యాడ్ చేసినప్పుడు సమ్ అనేది 0 వస్తుంది. అలాగే ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ అంటే ఇక్కడ మనకు అసలు వన్సే లేవు కాబట్టి ఇది కూడా 0 కూడా ఈవెన్ నెంబర్ కింద ఉంటుంది కాబట్టి 0 వచ్చేసింది సమ్. సో ఇక్కడ ఆడ్ నెంబర్ కాబట్టి ఆడ్ సమ్ వచ్చేసింది ఇక్కడ. వాట్ అబౌట్ క్యారీ, క్యారీ అంటే ఇక్కడ ఎన్ని పేర్ ఆఫ్ వన్స్ ఉంటాయో అన్ని క్యారీస్ మనకు డెవలప్ అవుతాయి. సో 1 ప్లస్ 1 అనేది సింగిల్ పేర్ కాబట్టి ఇక్కడ ఓన్లీ మనకి 1 క్యారీ మాత్రమే వచ్చింది. ఒకవేళ 2 క్యారీస్ తీసుకున్నా అంటే 4 వన్స్ తీసుకున్నాం అనుకోండి 2 పేర్స్ ఆఫ్ వన్స్ వస్తాయి కాబట్టి 2 క్యారీస్ డెవలప్ అవుతాయి అనమాట. సో ఇలా మనం బైనరీ ఎడిషన్ ని పర్ఫామ్ చేయొచ్చు. ఇక్కడ బైనరీ ఎడిషన్ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చేసేద్దాము. 1011 అక్కడ నేను ఫ్లోటింగ్ వాల్యూస్ గురించి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ నేను దాన్ని ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. సో ఫ్లోటింగ్ నెంబర్స్ తీసుకుంటే 110 తీసుకున్నాను, అలాగే 1011 అగైన్ ఇంకొక నెంబర్ కూడా 101 అనుకుంటున్నాను. ఈ 2 నెంబర్స్ నేను యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను,
ఇక్కడ 0 + 1 వచ్చేసి 1 అవుతుంది. అలాగే 1 + 0 అంటే 1 అవుతుంది. 1 + 1 అంటే 0 విత్ క్యారీ 1 కాబట్టి డెసిమల్ ఉన్నా లేకపోయినా ఒకటే ప్రొసీజర్ అండి. 1 1 1 అంటే ఆడ్ నెంబర్ కాబట్టి 1 అవుతుంది పాయింట్. నెక్స్ట్ వచ్చేసి క్యారీ 1 అగైన్ ఇట్ ఈస్ 1 విత్ క్యారీ 1. దిస్ ఈజ్ ఆడ్ నెంబర్ ఆఫ్ 1 కాబట్టి 1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్యారీ 0 ఉంటుంది. 0 పెట్టాల్సిన అవసరం ఏం లేదు, కంపల్సరీ పెట్టినా కూడా ప్రాబ్లం లేదు. సో 1 + 1 ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ కాబట్టి 0 ఉంటుంది క్యారీ. నెక్స్ట్ 1 పెయిర్ ఆఫ్ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 వచ్చేసింది. మరి ఇక్కడ ఎందుకు 1 వేసాం క్యారీ అంటే ఇక్కడ ఈ మూడిట్లో ఒక పెయిర్ ఆఫ్ 1 ఉంది కాబట్టి అందుకని క్యారీ 1 వచ్చింది. అలాగే ఇక్కడ కూడా ఈ మూడిట్లో చూడండి ఒక పేరు మాత్రమే ఉంది, ఒకటి ఎక్స్ట్రా ఉంది. ఎక్స్ట్రా ఉన్న దాన్ని వదిలేయచ్చు, కానీ సింగిల్ పేరు ఉంది కాబట్టి 1 క్యారీ అనేది ఫార్వర్డ్ అవుతుంది అనమాట. ఇక్కడ నుండి క్యారీ వచ్చింది, ఈ కాంబినేషన్ నుండి ఇక్కడ క్యారీ వచ్చింది. సో ఇలా మనకి ఇక్కడ ఈ కాంబినేషన్ కూడా చూడండి, ఇక్కడ 1 1 అంటే 1 పేరు కాబట్టి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయింది. దట్ ఈస్ ద రీజన్. ఓకే, సో ఇలా మనం బైనరీ ఎడిషన్ ని కూడా ఫ్లోటింగ్ నెంబర్స్ కి యూస్ చేయొచ్చు. అలాగే డెసిమల్, ఆక్టల్, హెక్సాడెసిమల్ నెంబర్స్ ఏ నెంబర్ సిస్టమ్ అయినా సరే చేసే మెథడ్ అనేది ఒకటే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా క్యాలిక్యులేషన్స్ మనం చేయాలి. పర్టికులర్గా హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి చేసేటప్పుడు యూ మస్ట్ బి కేర్ఫుల్. విత్ మోర్ దాన్ అంటే 9 వచ్చినప్పుడు, గ్రేటర్ దాన్ 9 వాల్యూస్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ విత్ A to F. ఓకే, సో ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్ అంటే ఈ యొక్క ఎడిషన్ లో మీకు 4 టైప్స్ కూడా బాగా అర్థమైనాయి అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేయండి, దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ అవుతుంది మీకు. సో మీరు ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే డెఫినెట్గా ఇక్కడ మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాని మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు నెక్స్ట్ తర్వాత బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేశారనుకోండి, నెక్స్ట్ వీడియోస్ కూడా, అప్కమింగ్ వీడియోస్ కూడా మీకు అప్డేటెడ్గా వస్తాయి. కాబట్టి మీరు ఒకసారి చూస్తే కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఇంకా ఎక్కువ సార్లు కూడా చదవకుండా అర్థమైపోతుంది. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.